దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో చెప్పిన వాక్యాన్ని చదువుకుని వివరించుకుందాం. చూడండి, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగ చేసి రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగవలెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు బలారాధన కార్యక్రమానికి సంబంధించిన వాక్యం. బలారాధన అనగా యేసుక్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను చూపించి మీ కొరకు ఇవ్వబడుచున్న శరీరం అని చెప్పాడు. అలాగే ఒక పాత్రలోని ద్రాక్షారసం చూపించి ఇది మీ కొరకే చిందించబోచున్న రక్తం వలనైన క్రొత్త నిబంధన. అంటే ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘం యేసయ్య మన కోసం చెల్లించిన క్రయధనం మీద ఆధారపడి ఉంది. అనగా మనం పొందవలసిన శిక్ష ఆయన పొంది మనందరికీ నిత్యరాజ్యాన్ని ప్రసాదించాడు. ఆ నిత్యరాజ్యంలో ప్రవేశించాలంటే మనము దేవుని రక్త సంబంధులము. మనలో ప్రవహించే రక్తం ఆయనది, మనము ఆయన శరీరము. ఆయన శరీరం పాపం చేయదు. హల్లెలూయా. ఆయన రక్తంలో ఎటువంటి పాపం అంటదు. కాబట్టి ఆయన రాజ్య నివాసులుగా ఉండడానికి మనల్ని మనం వివేచించుకుని తిని త్రాగాలి. వివేచింపగా తిని త్రాగువాడు శిక్షావిధికి కారణం అవుతాడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి అందుకని మీరు అనేక రోగులుగా ఉన్నారు, అనేకులు నిద్రించారు అని చెప్తారు. కాబట్టి ఇది తీసుకోవడానికి నేను అర్హునా కాదా? ఎందుకంటే ఆయన తన రాజ్యంలో నేను ఉండాలని నా కొరకు స్థలము సిద్ధపరిచి వెళ్ళాడు. ఆయన వచ్చేసరికి నేను ఆయనకి ఇష్టడుగా జీవిస్తాను. ఆయనలో ప్రవహించే రక్తమే నాలో కూడా ప్రవహిస్తుంది. నా శరీరంతో నేను పాపము చేయను. ఇహలోకమాలిను నాకు అంటకుండా నేను నీతిగా భక్తిగా నడుస్తాను అని మనల్ని మనం వివేచించుకోవాలి. 22:15 నా తండ్రి రాజ్యంలో విందు జరుగుతుంది, ఆ విందులో మీరు కూడా నాతో కలిసి ఆ విందులో పాల్గొవాలంటే మీరు నేను రాకడ పర్యంతం దీన్ని చేయమని చెప్పాడు. చేస్తున్నాం, సరే చేసే మనం ఇంకా పాపం మనలో ఉందా? ఆయనకి మనకి సరిపోవట్లేదా? ఆయనలో మనం కలవలేకపోతున్నామా? ఆయనలో మనం ఎమడలేకపోతున్నామా అని మనం పరీక్షించుకోవాలి. ఆయనలో ఏ పాపం లేదు. ఆయన చూపులో కానీ, ప్రవర్తనలో కానీ, ఆలోచనలో కానీ ఎటువంటి పాపం ఆయన అంటుకోలేదు. అది మనల్ని కూడా అంటుకోదు. మనం పవిత్రపరచుకోవడానికి వాక్యం అనే ఉదక స్నానం చేత అనుదినం రొట్టె తిన్నారంట అపోస్తలులు. రొట్టె అంటే దేవుని వాక్యాన్ని విరిచారు. ప్రతిదినం వాక్యాన్ని చదవండి. వాక్యం మీ హృదయాన్ని శుద్ధీకరించి